సో మరి ఈ రోజు చాలా మంది మహిళలు కానివ్వండి, జంటలు కానివ్వండి, పెళ్ళైన తర్వాత కూడా, పెళ్ళైనా కూడా, పెళ్లి కాకపోయినా కూడా చాలా మంది వివాహేతర సంబంధాలైతే పెట్టుకుంటారని చెప్పొచ్చు. మరి దీనికి ప్రధాన కారణం చూసుకుంటే గనక సోషల్ మీడియా అని చెప్పొచ్చు. అంటే సోషల్ మీడియా ద్వారా అంటే ఏదైతే ఇన్‌స్టా ఉందో, ఫేస్‌బుక్ ఉందో, లేకపోతే వాట్సాప్ అనే ఈ అకౌంట్స్ ద్వారా కొత్త వ్యక్తులను పరిచయం చేసుకొని, వివాహం అయినా కూడా, కాకపోయినా కూడా ఇలాంటి స్ట్రేంజర్స్‌ని పరిచయం చేసుకొని వాళ్ళతో ప్రేమలు కానివ్వండి, లేకపోతే ఇలాంటి బంధాలు ఏర్పరచుకొని, లేకపోతే వివాహేతర సంబంధాలు పెట్టుకొని మోసపోతున్నారని చెప్పొచ్చు. సో మరి దీంతో పాటు సోషల్ మీడియా యాప్స్ ఒక ఎత్తైతే లీవ్ ఇన్ రిలేషన్‌షిప్ కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అంటే పెళ్లి చేసుకోక ముందే ఒకసారి లీవ్ ఇన్ రిలేషన్‌షిప్ లో ఉండి కొన్ని కొన్ని సంవత్సరాలు కానివ్వండి, కొన్ని నెలల వరకు ప్రయాణించిన తర్వాత దాని తర్వాత వాళ్ళు రియలైజ్ అవ్వడము ఇది కరెక్ట్ కాదనో, లేకపోతే అలా కూడా చాలా మంది మోసపోతున్నారని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో అంటే వివాహేతర సంబంధం పెట్టుకొని వాళ్ళ జీవితాలే కాదు, పక్క వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే పెళ్లి గాని, ప్రేమ కానీ ఒక సెల్ఫ్ డెసిషన్ అని చెప్పొచ్చు. సో ఏదన్నా తీసుకున్న డెసిషన్ కరెక్ట్ గా తీసుకోవాలి అండ్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పొచ్చు. అలాంటిది డెసిషన్ తీసుకున్న తర్వాత ఇలాంటి గాలంలో పడేసి అంటే ఇన్‌స్టాలో కానివ్వండి, వీళ్ళు ఇలాంటిలో కొత్త పరిచయాలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ గాలంలో పడేసి ఇలాంటివి చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి మాట. మరి అలాగే ఈ నేపథ్యంలోనే మొన్న చూసుకుంటే గనక మేఘాలయ లో సోనమ్ రఘువంశీ కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అండ్ తను కూడా హనీమూన్ కి వెళ్ళిన తర్వాత తన ప్రియుడితో కలిసి భర్తని చంపిన కేసు ఒక సంచలనంగా మారింది. సో మరి ఇప్పుడు తను చూసుకుంటే ఒక నెల నుంచి అయితే జైలు జీవితం అయితే గడుపుతుందని చెప్పొచ్చు. అంటే ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్ళు ఎలాంటి తప్పు చేసినా, చంపినా, నరికేసినా, చంపినా కూడా ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఉన్నారని కూడా చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే అంటే మేఘాలయ సోనం కేసు ఒక సంచలనంగా మారితే ఇప్పుడు చూసుకుంటే గనక కంచీపురంలో, తమిళనాడు కంచీపురంలో పిల్లలను చంపిన కేసు మరో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే వివాహేతర సంబంధంలో అడ్డొస్తున్నారని చెప్పేసి తండ్రిని చంపడము, లేకపోతే తల్లిని చంపడము, లేకపోతే ప్రియుడితో కలిసి భర్తను చంపడము ఈ నిజంగా ఈ రోజులో ఒక ఫ్యాషన్ అయిందని చెప్పొచ్చు. అలాంటిది ఇలాంటి కేసెస్ మనం చూసుకుంటే గనక రోజుకు ఒకటైనా రెండైనా వింటున్నామని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే కంచీపురంలో జరిగిన కేసు కూడా ఒక దుమారమే రేగిందని చెప్పొచ్చు. అంటే కాంచీపురం కేసు చూసుకుంటే గనక విజయ్ అండ్ అభిరామి అని చెప్పేసి ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. సో విజయ్ అనే వ్యక్తి బ్యాంక్ లో నగదు నింపే ఏజెంట్ గా పనిచేసేవాడని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇద్దరు విజయ్ అండ్ అభిరామికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సో మరి ఈ క్రమంలోనే భర్త బిజీగా ఉండేవాడు తన ఉద్యోగంలో. అలాంటిది అభిరామి తన పిల్లల్ని తీసుకొని బిర్యానీ కోసం తరచూ హోటల్కి వెళ్ళే అలవాటు అయితే ఉందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే అభిరామి ఆ హోటల్ యజమాని అయిన సుందరన్ తోటి పరిచయం అయితే ఏర్పడింది. అలాంటిది ఆ ప్రేమ స్నేహం కాస్త పరిచయం కాస్త ప్రేమగా మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఫైనల్ గా దీనికి సంబంధించి తన వివాహేతర సంబంధానికి సంబంధించి పిల్లలు అడ్డొస్తున్నారని చెప్పేసి పిల్లల్ని చంపేయాలని చెప్పేసి తల్లి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలోనే ప్రియుడితో కలిసి తను నిద్ర మాత్రలు తెప్పించి పిల్లలకు పాలల్లో కలిపి పిల్లల్ని చంపిన సంఘటన అయితే కాంచీపురంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అంటే నిజంగా అంటే ఇలాంటి మోజుల్లో పడి ప్రియుడు కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళ మోజుల్లో పడి పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేరు, పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అండ్ అలాగే ఎట్టుపోతుంది సమాజం అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయి. సో మరి ఈ క్రమంలోనే వీళ్ళిద్దరికి కూడా దీనికి సంబంధించి కేసు ఎప్పుడైతే ఆ పిల్లల్ని అయితే ఇప్పుడు చంపారో దానికి సంబంధించి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. దాని తర్వాత కోర్టు కాంచీపురంకి మారడంతో దీనికి సంబంధించి విచారణ కూడా జరిగింది. సో విచారణ ముగియడంతో ఫైనల్ గా అభిరామి అండ్ సుందర్ కి ఇద్దరికి కూడా జీవిత కాలం జైలు శిక్ష విధించినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే మొన్న సోనం కేసులో కూడా ఆమె జైలు జీవితం గడుపుతుంది. ఇప్పుడు వీళ్ళ కేసులో కూడా జైలు జీవితం అని చెప్పొచ్చు. అలాంటిది అంటే ఇలాంటి తప్పులు చేసినా కూడా ఎక్కడ కూడా వీళ్ళకి ఒక పశ్చాత్తాపం కానివ్వండి, మొహంలో కానివ్వండి, వాళ్ళలో కానివ్వండి ఎక్కడ కూడా కనిపించట్లేదని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడున్న జనరేషన్ లో చూసుకుంటే ఆ టెక్నాలజీ కానివ్వండి, జనరేషన్స్ తో కానివ్వండి, తమ పద్ధతులు కానివ్వండి ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకుంటారని చెప్పొచ్చు. అంటే ఆ కాలంలో చూసుకుంటే గనక అప్పట్లో ఆ కాలంలో మనుషులు ఆ కాలంలో పెళ్లిళ్ళు కూడా చాలా కట్టుదిట్టంగా ఉండేటివి. చాలా భయంతో భక్తితో, పెద్దవాళ్ళ భయంతో భక్తితో ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. అలాంటిది అప్పట్లో ఎలాంటి ఫోన్స్ కూడా ఉండేటివి కాదు. కాకపోయినా అప్పుడు గొడవలు ఏమైనా ఉన్నా కూడా
వాళ్ళవన్నీ అడ్జస్ట్ చేసుకొని జీవితాన్ని సాగించే వాళ్ళని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక జనరేషన్స్ మారిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ అంటూ గూడా చాలా మంది తమ జీవితాలైతే నాశనం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. సో, మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేస్ కూడా కాంచీపురం కేస్ కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో, ఒకసారి మరి అభిరామి తన పిల్లల్ని ఏ విధంగా చంపిందో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో, మరి చూడొచ్చు, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ఇద్దరు పిల్లలను హత్య చేసిన కేసులో తల్లి సహా ప్రియుడికి మరణించే వరకు జీవిత ఖైదు విధిస్తూ కాంచీపురం మహిళా కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే కాంచీపురం జిల్లా కుండ్రతూర్ సమీపం మడ్రం కట్టలై ప్రాంతానికి చెందిన విజయ్ అభిరామి దంపతులు అండ్ వీరికి కుమారుడు అజయ్, కుమార్తె కర్ణిక ఉండేవాళ్ళు. విజయ్ ఏటీఎం లో నగదు నింపే ఏజెంట్ గా పనిచేసేవాడు. అభిరామికి తరచుగా తన పిల్లలను తీసుకొని స్థానికంగా ఉన్న ఓ బిర్యానీ హోటల్ కి అయితే వెళ్లేది. ఈ క్రమంలో హోటల్ యజమాని సుందరం అలియాస్ మీనాక్షి సుందరంతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. సో మరి వీరికి పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించిన అభిరామి వారిని హత్య చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు 2018లో ప్రియుడితో మత్తు మాత్రలు తెప్పించి పిల్లలకు పాలల్లో కలిపి ఇచ్చి హతమార్చింది. ఈ కేసులో అభిరామి, మీనాక్షి సుందరాన్ని చెన్నై, కోయంబేడు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మరి కేసు విచారణ చెంపల్లగట్టు మహిళా కోర్టులో ఉండగా ఇటీవల ఆ కోర్టు కాంచీపురానికి మార్చారు. అయితే ఈ నేపథ్యంలో విచారణ గురువారం ముగిసింది. నేరం రుజువు కావడంతో అభిరామి ప్రియుడు మీనాక్షి సుందరానికి మరణించే వరకు జీవిత కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సో ఫైనల్ గా చూసుకుంటే ఈ పెళ్ళైన మహిళలు కానివ్వండి, లేకపోతే భర్తలు కానివ్వండి, ఎంతకైనా తెగించడానికి రెడీ అవుతున్నారని చెప్పొచ్చు. అంటే పిల్లల్ని చంపడంలో కానివ్వండి, భర్తను చంపడంలో కానివ్వండి, లేకపోతే తల్లిదండ్రులను చంపడంలో కానివ్వండి, భార్యను చంపడంలో కానివ్వండి, ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నారు. అంటే ఏంటి అసలు వీళ్ళ అసలు ప్రాబ్లం ఏంటో అనేది చూసుకుంటే కనుక యాక్చువల్ గా చూసుకుంటే ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్ కూడా చెప్పొచ్చు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈ రోజుల్లో చూసుకుంటే మహిళలు వర్క్ చేస్తున్నారు, ఆడవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళు చేస్తున్నారు. సో ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా వచ్చిందో అప్పుడు వచ్చినప్పటి నుంచి అలాగే సోషల్ మీడియా యాప్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటివి వింటూ ఉన్నామని కూడా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అంటే ఏదైనా మనం చేస్తే ప్రేమ పెళ్లి గాని ఒక సెల్ఫ్ డెసిషన్ అలాంటిది ఏదైనా తీసుకుంటే డెసిషన్ క్లియర్ గా తీసుకొని ఒక దానికి స్టిక్ అవ్వాలి. అలాంటిది మన వలన వేరే వాళ్ళ ప్రాణాలను, వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్నారు. మరి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కేసు ఉందో కాంచీపురానికి సంబంధించి అభిరామి కేసు అయితే ఇప్పుడు వాళ్ళకి చూసుకుంటే గనక జీవితకాలం జైలు శిక్ష విధించినట్టు తెలుస్తుంది. మరి తర్వాత కేసుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో వేచి చూడాల్సిందే.